బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. అయితే ఒకరిపైన ఒకరు మెరుపు దాడులు చేసుకుంటూ మిసైల్స్ తో, డ్రోన్స్ తో, అదేవిధంగా రాకెట్లను కూడా ప్రయోగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన బాలిస్టిక్ మిసైల్స్ తో కూడా విరుచుకుపడింది. దీంతో టెల్ అవీవ్ ఏదైతే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ ఉందో అది కూడా చాలా పెద్ద మొత్తంలో ధ్వంసమైనట్టు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే ఇప్పటికే ఈ దాడుల్లో 406 మంది కూడా చనిపోయినట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. సో ప్రజెంట్ వస్తున్న సమాచారం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీని కూడా హతమార్చాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్లు కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు ఒకసారి ప్లాన్ చేశారు. బట్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నో చెప్పారని అమెరికాకు చెందిన ఇద్దరు అధికారులు ఒక వార్తా సంస్థకు ఆదివారం తెలిపారు. నిజంగానే ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీని హతమార్చేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తే దానికి ట్రంప్ నో చెప్పినందుకు కూడా ఏదైతే ఆ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లు అమెరికాకి చెందిన ఇద్దరు అధికారులు ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిన్న అంటే ఆదివారం రోజు చెప్పడం జరిగింది. అయితే ట్రంప్ చెప్పడంతోనే ఖొమైనీని చంపడానికి ఇజ్రాయెల్ వేసిన పథకం నిలిచిపోయిందని ఆ ఇద్దరు అన్నట్లు కూడా ఆ మీడియా సంస్థ పేర్కొనింది. అయితే ఇరానీయులు ఇప్పటి వరకు అమెరికాకి చెందిన ఎవరిని కూడా చంపారా లేదా అనే దానికి సంబంధించి కూడా మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరానీయులు ఇప్పటి వరకు అమెరికన్ని చంపారా లేదా, అలా అయితే మేము వారి రాజకీయ నాయకత్వంపై దాడి గురించి మాట్లాడే ప్రసక్తి లేదు అని కూడా అమెరికా యంత్రాంగంలో కూడా ముఖ్యమైన అధికారి అన్నారు. అయితే ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా పెద్ద స్థాయిలో దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి అమెరికా ఉన్నత స్థాయి అధికారి టెల్ అవీవ్ అధికారులతో నిరంతర టచ్లో ఉన్నారని కూడా వారు వివరించారు. అయితే ఇజ్రాయెల్ తమకు ఖొమైనీని హతమార్చే అవకాశం ఉందని తెలిపినప్పటికీ ట్రంప్ ఆ ప్రణాళికను ఆపివేయమని కూడా వారించారని వారు పేర్కొన్నారు. ట్రంప్ స్వయంగా ఆ మాట అన్నారా లేదా అన్న దానిపై వారు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో ట్రంప్ తరచూ మాట్లాడుతున్నారని కూడా చెప్పారు. సో ప్రజెంట్ అయితే నేతన్యాహును ఒక మీడియా సంస్థ ప్రశ్నించినప్పుడు కూడా ఆ విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. అయితే ఫాక్స్ న్యూస్ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడిన నేతన్యాహు ఒక నిజం లేని కథనాలు చాలా వస్తుంటాయి, అటువంటి వాటిపై నేను వ్యాఖ్యానించను అంటూ కూడా ఆయన అన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మేము చేయాల్సింది మేము చేస్తాం, అదే సమయంలో అమెరికా తనకు ఏం మంచిదో కూడా తెలుసు అని కూడా నేతన్యాహు వ్యాఖ్యానించారు. అయితే ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య అణు ఒప్పందం చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని కూడా ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓమాన్లో ఆదివారం జరగాల్సిన చర్చలు ఈ దాడుల కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీనికి ముందు ట్రంప్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడుల గురించి మాకు ముందుగానే అన్ని విషయాలు తెలుసు అని అన్నారు. అంతేకాదు తమపై దాడులకు ఇరాన్ ప్రయత్నిస్తే చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ప్రతిస్పందన ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు. గత శుక్రవారం ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ చేపట్టిన దాడులతో పశ్చిమాసియాలో మరోసారి పరిస్థితులు తీవ్ర ఉధృతంగా మారాయి. అయితే ఇజ్రాయెల్ పై ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఇరు దేశాల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇరాన్లోని సైనిక ఉన్నతాధికారులు అదేవిధంగా అణు శాస్త్రవేత్తలు హతమయ్యారు. ఇరాన్ ఆర్మ్ ఫోర్సెస్ అధినేత రెవల్యూషనరీ గార్డ్స్ హుసేనీ సలామీ వీరిలో ఉన్నారు. అదేవిధంగా చీఫ్ ఇరాన్ అణు కేంద్రాలు సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో మరో భారీ యుద్ధం సంభవించే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే అటు అమెరికా సైతం ఈ ప్రాంతాల్లో తమ పౌరులు సిబ్బందిని కూడా ఉపసంహరించుకుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే అక్కడ వార్ జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ని కూడా హతమార్చేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసిన నేపథ్యంలో ట్రంప్ నో చెప్పిన నేపథ్యంలో ఆ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదని చెప్పి కూడా అమెరికాకి చెందిన ఒక కొంతమంది ఇద్దరు ముఖ్య అధికారులు కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ వార్త బయటకు వస్తుంది. అదేంటంటే
ఏదైతే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధం రగులుతోంది. అయితే దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్న రెండు దేశాలు మాత్రం ఆ దాడులు ఒకరి మీద ఒకరు పరస్పరంగా దాడులకు దిగుతున్నాయి. అటు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు నిరాకరిస్తున్నాయి. ఈ పరిణామాలపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇరాన్కు అమెరికా అధ్యక్షుడే ప్రధాన శత్రువని కూడా ఆరోపించారు. ఆయనను చంపాలని టెహరాన్ కోరుకుంటుందని కూడా అన్నారు. ఇరాన్కు ట్రంపే నంబర్ 1 శత్రువు. అమెరికా అధ్యక్షుడు సమస్యను పరిష్కరించగల సమర్థ నాయకుడు. అయితే బలహీనమైన రీతిలో బేరసారాలకు చేయడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడరు. సో మొత్తం మీద ప్రత్యర్థికి లొంగిపోరు. గతంలోనూ ఆయన ఒక నకిలీ ఒప్పందాన్ని అమెరికా అణు ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ ఆయన పక్కన పెట్టి కాసిం సులేమానీని మట్టుబెట్టారు. ఇరాన్ దగ్గర అణు ఆయుధం ఉండకూడదు అంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదు. అందుకోసం ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ప్రధాన శత్రువుగా మారారు. అందుకే ఆయనను చంపాలని టెహరాన్ చూస్తోంది అని కూడా నెతన్యాహు ఆరోపించారు. ఇక ఇరాన్ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పెను ముప్పుగా మారుతోందని ఇజ్రాయెల్ ప్రధాని మాట్లాడడం జరిగింది. అందుకే దాడులు చేయడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందన్నారు. ముప్పును సమూలంగా తొలగించే వరకు తమ పోరాటం ఆగదని కూడా స్పష్టం చేశారు. ఈ దాడులతో ఇజ్రాయెల్ తమ సొంత ప్రజలను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని రక్షిస్తోందన్నారు నెతన్యాహు. సో ఇదిలో ఉండగా ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో ఇరాన్కు భారీ నష్టమే వాటిల్లింది. ముఖ్యంగా ఆ దేశ మిలిటరీ ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కి సంబంధించిన అధిపతి కూడా చనిపోయారు. తాజాగా ఈ విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కెజీమి, ఆయన డిప్యూటీ జనరల్ హసన్ కూడా చనిపోయారు. ఈ విషయాన్ని నెతన్యాహు ఫాక్స్ న్యూస్ కి కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. అయితే మొత్తం మీద అక్కడ జరిగే యుద్ధం ఉందో ఇరువైపులో కూడా భారీ నష్టం చోటు చేసుకుంటుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకుంటే ఎంత ఏ రకంగా ఎలాంటి విధ్వంసకరమైన దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వర్షం ఏ రకంగా కురుస్తుందో అదే రకంగా బాలిస్టిక్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ పైన దాడికి దిగుతుంటే ఇజ్రాయెల్ కూడా అదే రీతిలో ఇరాన్ పైన దాడికి దిగుతుంది. సో మొత్తం మీద ఈ యుద్ధంతో 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే ఆ క్వశ్చన్ కూడా ఇప్పుడు సర్వత్రా నెలకొంది. Yeah, we're dangerous. Oh my God! Oh dear! Are you filming? Yes, I'm filming.